కాసేపట్లో మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగించనున్నారు. గవర్నర్ ప్రసంగంలో ప్రభుత్వం ఏ అంశాలను చేర్చిందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొదటిసారి సభలో ప్రసంగిస్తున్నారు గవర్నర్. ఇక సభ వాయిదా తర్వాత బీఏసీ సమావేశం జరగనుంది. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నడపాలన్న దానిపై బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, ఇవాల్టి అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? ప్రభుత్వానికి సంబంధించి ఏ అంశాలు చేర్చారు అనే దానిపైనే కొంత ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే నిన్న నుంచి కూడా ఇవాళ గవర్నర్ ప్రసంగం ఉంటుంది కాబట్టి ఈ గవర్నర్ ప్రసంగం సంబంధించి ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 5 ఏళ్ల కాలంలో ఏమేమి చేయబోతుంది అనే దానిపైన ఆ ప్రసంగం ఉంటుంది కాబట్టి అందులో ఏ అంశాలు చేర్చారు, ఏం ప్రసంగం ఉండబోతుంది అనే దానిపైనే పెద్ద చర్చ అయితే అసెంబ్లీలో జరుగుతూ ఉన్నాయి. 11:30కు ఈ గవర్నర్ ప్రసంగం ప్రారంభమవుతూ ఆ తర్వాత మధ్యాహ్నము బీఏసీ సమావేశం ఉంటుంది. బీఏసీ సమావేశంలో వాస్తవానికి ముందు చెప్పిన దాని ప్రకారం రేపటి అసెంబ్లీ సమావేశాలు ముగుస్తాయి. అయితే మధ్యాహ్నం మళ్ళీ బీఏసీ సమావేశం ఉంటుంది కాబట్టి ఈ బీఏసీ సమావేశంలో వాస్తవానికి ముందు చెప్పిన దాని ప్రకారం రేపటితో అసెంబ్లీ సమావేశాలు ముగుస్తాయి. అయితే మధ్యాహ్నం మళ్ళీ బీఏసీ సమావేశం ఉంటుంది కాబట్టి ఈ బీఏసీ సమావేశంలో బీఆర్ఎస్ తర్వాత బీజేపీ ఎమ్మెల్యేలు కూడా పాల్గొంటారు. అయితే మరో 2-3 రోజులు ఈ అసెంబ్లీ సమావేశాలు పొడిగించే అవకాశం ఉంది అనే దాని మీద కూడా చర్చ జరుగుతుంది. వాస్తవానికి రేపటితో ముందు చెప్పిన దాని ప్రకారం అయితే రేపటితో అసెంబ్లీ సమావేశాలు ముగుస్తాయి. కానీ ఇవాళ మధ్యాహ్నం బీఏసీ సమావేశం ఉంది కాబట్టి ఈ బీఏసీ సమావేశంలో రేపటితో సమావేశాలు ముగుస్తాయా లేదంటే మరో 2-3 రోజులు పొడిగిస్తారనే దానిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. బీఏసీ సమావేశం తర్వాత దాని మీద ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఇక ప్రారంభంలోనే గవర్నర్ ప్రసంగం ఉంది కాబట్టి ప్రధానంగా ఈ గవర్నర్ ప్రసంగంలో గత ప్రభుత్వం అంటే ఇప్పటికే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మంత్రులు తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కూడా వివిధ శాఖలకు సంబంధించి రివ్యూలు నిర్వహిస్తున్నారు. తర్వాత మొదటి రోజే రాష్ట్ర క్యాబినెట్ నిర్వహించారు. క్యాబినెట్ నిర్వహించిన తర్వాత మొదటిగా తీసుకున్నది వాళ్ళు ఆర్థిక పరమైనటువంటి అంశాల మీద. ప్రభుత్వం ఇప్పటివరకు 2014 నుంచి మొన్నటి వరకు గత ప్రభుత్వం ఏ వాటిపైన ఖర్చు పెట్టింది, ఏ దానికి ఎంత పెట్టింది అన్న దానిపైన పూర్తిగా రివ్యూ చేసి దానికి సంబంధించిన పూర్తి రిపోర్టు తీసుకుంటా ఉన్నారు. అదే రోజు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఖజానాకు సంబంధించి ఒక శ్వేతపత్రం కూడా ప్రజలకు తెలవాలి, దాని మీద ఒక శ్వేతపత్రం కూడా విడుదల చేస్తామని చెప్పారు. సో దానికి సంబంధించిన అంశం కూడా గవర్నర్ ప్రసంగంలో ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి చర్చ అయితే జరుగుతూ ఉన్నది. ఇక విద్యుత్ శాఖకు సంబంధించి మొదటి రోజు నుంచి కూడా విద్యుత్ శాఖకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి దాని మీద స్పెషల్గా ఫోకస్ పెట్టారు. 2 సార్లు విద్యుత్ శాఖకు సంబంధించిన అధికారులతో 2 సార్లు ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో కూడా విద్యుత్ శాఖలో అయినటువంటి ఏదైతే అప్పులు ఉన్నాయో ఆ అప్పులకు సంబంధించి ఎందుకు ఇంత అప్పులు చేయాల్సి వచ్చింది, ఎందుకు ఇన్ని అప్పులు విద్యుత్ శాఖలో పెరిగాయి అనే దానిపైన పూర్తి స్థాయిలో రిపోర్ట్ అయితే తీసుకుంటా ఉన్నారు. ఇక ఇప్పటికే ఆ శాఖకు సంబంధించిన కొంతమంది అధికారుల పైన కూడా ఏదైతే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వానికి అక్కడ ఉన్నటువంటి కీలకమైనటువంటి కొంతమంది అధికారులు అనుకూలంగా వ్యవహరించారు. అనవసరంగా ఖర్చులు పెరిగాయనే అభిప్రాయాలకు కూడా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి దాని మీద కూడా గవర్నర్ ప్రసంగంలో ఉండే అవకాశం ఉంటుంది. దీంతోపాటు మనం ఇందాక చెప్పుకున్నట్లే ఏదైతే ప్రాజెక్టులకు సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టు తర్వాత మేడిగడ్డ ఇలాంటి ప్రాజెక్టులకు సంబంధించి కూడా విచ్చలవిడిగా డబ్బు ఎస్టిమేషన్ ఎక్కువ పెట్టారు, విచ్చలవిడిగా ఖర్చు పెట్టారు. అక్కడ కట్టడాలు మాత్రం చాలా నాసిరకంగా ఉన్నాయనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. అయితే ప్రధానంగా ఏదైతే కీలకమైనటువంటి అంశాలు ఉంటాయో శాఖలు ఉంటాయో ఏ శాఖకైతే ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందో అలాంటి శాఖలకు ప్రాధాన్యత ఇవ్వకుండా గత ప్రభుత్వం అవసరం లేని శాఖలకు ఎక్కువగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేని శాఖలకు ఎక్కువ ఖర్చులు చూపించారు. ప్రాధాన్యత ఉన్నటువంటి శాఖలకు పెట్టాల్సిన కంటే చాలా తక్కువ పెట్టి చూయించారు అనే అభిప్రాయంలో అయితే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఉంది. సో దీని మీద కూడా ఇవాళ గవర్నర్ ప్రసంగంలో ఉండే అవకాశం అయితే కనబడతా ఉన్నది. ఇక టీఎస్పీఎస్సీకి సంబంధించి ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి సభ్యులు తర్వాత ఆ చైర్మన్ ఆల్రెడీ ఇప్పటికే రాజీనామా చేశారు. రాజీనామాకు సంబంధించి ఇంకా ఆమోదం తెలపలేదు కానీ వాళ్ళందరూ కూడా రాజీనామా చేశారు. ఇక ప్రక్షాళనకు కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సో ఇది కూడా ఈ టీఎస్పీకి సంబంధించిన ప్రక్షాళన ఆ తర్వాత ఉద్యోగ నియామకాలు ఎలా ఉండబోతాయి అనే దాని మీద కూడా గవర్నర్ ప్రసంగంలో ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టారు. సో దానికి సంబంధించి కూడా ఇవాళ గవర్నర్ ప్రసంగంలో ఉండే అవకాశం ఉంటుంది. దీంతోపాటు ఇప్పటికే కాంగ్రెస్ ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చిందో 6 గ్యారెంటీలు అని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టారో 6 గ్యారెంటీలు అని చెప్పేసి ఆ 6 గ్యారెంటీలకు సంబంధించి ఇప్పటికే అందులో నుంచి 2 గ్యారెంటీలకు సంబంధించి ప్రజలకు అమలు చేస్తున్నారు. ఇక మిగతా 4కు సంబంధించి కూడా ఎప్పటి నుంచి అమలు చేస్తాము, ఈ 6 గ్యారెంటీలకు సంబంధించి అంశాలపైన కూడా గవర్నర్ ప్రసంగంలో ఉండే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా సో గత ప్రభుత్వం అంటే తెలంగాణ సాధనలో తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు ప్రజలకు సంబంధించిన ఏవైతే కోరుకున్నారో దానికి అనుగుణంగా గత ప్రభుత్వం పాలన జరగలేదు. గత ప్రభుత్వం పెట్టాల్సిన నిధులు ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన శాఖలకు ఇవ్వలేదు. ఇక ఉద్యోగాల విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించింది. నిరుద్యోగుల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉన్నది. సో ఇలాంటివన్నీ కూడా గవర్నర్ ప్రసంగంలో ఉండే అవకాశం ఉంటుంది. ఇక ఈ 5 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏమేం చేయబోతుంది, ఎలాంటి అంశాలు వాటికి ప్రాధాన్యత ఇవ్వబోతుంది అనే దాని మీద ప్రధానంగా అయితే ఈ గవర్నర్ ప్రసంగంలో ఉండే అవకాశం అయితే కనబడుతూ ఉన్నది. ఇక మరికొద్దిసేపట్లో అసెంబ్లీ ప్రారంభమవుతుంది కాబట్టి ఆ ప్రారంభం తర్వాత ప్రారంభంలోనే గవర్నర్ ప్రసంగం తర్వాత మధ్యాహ్నం బీఎస్సీ సమావేశంలో ఎన్ని రోజులు ఈ అసెంబ్లీ సమావేశాలు ఉంటాయనే దాని మీద పూర్తిగా క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. సూర్య.